యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఈ బ్యాచ్ 1 ఇయర్ ఉంటుంది. ఇది బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. దీనికి సంబంధించి బ్యాచ్ వివరాల కోసం ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ చేయండి. గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంచురీ వార్తల్లో ఉంది. ఇది మధ్యప్రదేశ్లో ఉంది. ఆల్మోస్ట్ రాజస్థాన్కి బార్డరింగ్ ప్లేస్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంచురీ చీతాస్ సంబంధించి వార్తల్లో ఉంది. ఏదైతే మనం ఆఫ్రికన్ చీతాస్ని మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్లో ఇంట్రడ్యూస్ చేశామో వాటిని రెండింటిని రీలొకేట్ చేస్తున్నారు గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంచురీలో. చీతాస్ మనందరికి తెలుసు, ఏషియాటిక్ చీతాస్ ఏవైతే భారతదేశంలో ఉన్నాయో అవి ఎక్స్టింక్ట్ అయిపోయినాయి. మనం మళ్ళా చిరుతలు చీతాస్ని మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాం. దాంతో నమీబియా నుంచి సౌత్ ఆఫ్రికా నుంచి 2 సంవత్సరాల క్రితం చీతాస్ తెచ్చుకున్నాం అనమాట. వాటిలో కొన్ని ప్రాణాలు కూడా కోల్పోయాయి. అయితే మళ్ళా చీతా జనాభా భారతదేశంలో పెంచడం కోసం మనం మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్లో ఆఫ్రికా నుంచి తెచ్చుకున్న ఈ చీతాస్ని ట్రాన్స్లోకేట్ చేసాం అనమాట. ఇంకా కూడా బోట్స్వానా నుంచి, కెన్యా నుంచి చీతాలు తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు ఈ కూనో నేషనల్ పార్క్ తర్వాత గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఈ చీతాస్ని రెండింటిని ఇప్పుడు రీఇంట్రడ్యూస్ చేసాం. అక్కడ తీసుకెళ్ళి లొకేట్ చేసాం అనమాట, రీలొకేట్ చేసామని చెప్పొచ్చు. దీనికి సంబంధించి 2 చీతాసు 6 సంవత్సరాల ఓల్డ్ అనమాట. 6 సంవత్సరాల వయసున్న చీతాసు. ఒక దాని పేరు పవాక్, ఇంకొక దాని పేరు ప్రభాష్. ఈ 2 చీతాస్ని మనం అక్కడ రీలొకేట్ చేస్తాం. ఈ మొత్తం ఈ చీతాస్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వాళ్ళు దాన్ని కంప్లీట్గా మానిటర్ చేస్తున్నారు. ఎన్టీసీఏ మనందరికీ తెలుసు, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ కింద ఇది ఒక స్టాట్యుటరీ బాడీ అనమాట. ఇదంతా కూడా పూర్తి స్థాయిలో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద ఇది వర్క్ చేస్తాయి. బేసిక్గా కొత్త చీతాస్ని బ్రీడ్ చేయడం అంటే ఇక్కడ చీతాస్ని పుట్టించడం. మనకు తెలుసు చీతాస్ అనేవి చాలా చెరిష్మాటిక్, ఫ్లాగ్షిప్ అండ్ అంబ్రిల్లా స్పీషీస్ కాబట్టి మనకు చీతాస్ చాలా అవసరం. ఇంకా కూడా చీతాస్ ఈ మే నెలలో అంటే వచ్చే నెలలో మనం 8 చీతాసు బోట్స్వానా నుంచి, కెన్యా నుంచి తెచ్చుకుంటున్నాం అనమాట. అయితే ప్రస్తుతం మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్లో 26 చీతాస్ ఉన్నాయి. కొన్ని గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో మధ్యప్రదేశ్లోనే రీలొకేట్ చేయాలనుకుంటున్నారనమాట. మనకు తెలుసు చీతాస్కి చాలా పెద్ద టెరిటరీ కావాలి, అవి టెరిటోరియల్ ఎనిమల్స్ ఎక్కువ తిరుగుతూ ఉంటాయి కాబట్టి గాంధీ సాగర్ అనేది చాలా వైబుల్ ఆప్షన్ అనుకుంటున్నారు. దాదాపు 8,900 హెక్టేర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంది గాంధీ సాగర్లో. సో గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఆల్రెడీ స్పాటెడ్ డీస్ ఉన్నాయి, ఇండియన్ గెజల్స్ ఉన్నాయి, తర్వాత నీల్గాయ్, బ్లూ బుల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి అనమాట. సో ఇక్కడ మనం చీతాస్ గురించి కూడా ఒక్కసారి చూసుకోవాలి. బిగ్ క్యాట్స్లో మనకు తెలుసు ఇండియా కూడా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలని స్టార్ట్ చేసింది. బిగ్ క్యాట్స్లో చీతా ఒకటి. మొత్తం 7 బిగ్ క్యాట్స్ ఉన్నాయి. టైగర్, లయన్, జాగ్వర్, లెపర్డ్, స్నో లెపర్డ్, చీతా అండ్ ప్యూమా అనమాట. సో దీనిలో చీతా కూడా ఒక బిగ్ క్యాట్ అని చెప్పొచ్చు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 2 రకాల చీతాస్ ఉంటాయి. ఒకటి ఆఫ్రికన్ చీతా, రెండోది ఏషియాటిక్ చీతా. ఏషియాటిక్ చీతాస్ క్రిటికలీ ఎండేంజర్డ్, భారతదేశంలో ఎక్స్టింక్ట్ అయిపోయాయి, కేవలం ఇరాన్లోనే ఉన్నాయి. ఆఫ్రికన్ చీతాసు IUCN ప్రకారం వల్నరబుల్ లిస్ట్లో ఉన్నాయి అనమాట. అదేవిధంగా మొత్తం చీతాస్ అనేవి సైట్స్, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆన్ ఎండేంజర్డ్ స్పీషీస్లో అపెండిక్స్ 1లో ఉన్నాయి. ఏషియాలో, ఆఫ్రికాలో మన చీతాస్ కనిపిస్తాయి అనమాట. చీతాస్ అనేవి చాలా ఫాస్టెస్ట్ మూవింగ్ ల్యాండ్ ఎనిమల్ అనమాట. కేవలం జస్ట్ 3 సెకండ్లో 60 మైల్స్ స్పీడ్తో పరిగెత్తగలవు అనమాట. అంటే 3 సెకండ్లో అంత స్పీడ్ అందుకోగలవు, అంత యాక్సలరేషన్తో ముందుకెళ్ళగలవు అనమాట. ఇక్కడ చీతాస్ గట్టిగా లయన్స్, టైగర్స్ రోర్ చేసినట్టు చీతాస్ రోర్ చేయవన్నమాట. చీతాస్ అనేవి క్యార్నివోర్స్, ఫ్లెష్ ఈటింగ్ మనందరూ తెలుసు. ఇప్పుడు ఇండియాలో చీతాస్ బ్రీడింగ్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశారు. ముఖ్యంగా మనకి మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్ చాలా ఇంపార్టెంట్. ఈ నేషనల్ పార్క్ అనేది అక్కడున్న కూనో రివర్ పేరుతో వచ్చిందనమాట. అందుకే దీన్ని కూనో నేషనల్ పార్క్ అంటాం. ఇక్కడ ఈ నేషనల్ పార్క్ దగ్గర ఒక ట్రైబల్ పీపుల్ ఉంటారు, PBTGs, సహారియా అని చెప్పి. వాళ్ళు చాలా అక్కడ పాపులర్ అనమాట. అక్కడ ఈ సహారియాస్, ఈ ట్రైబల్ పీపుల్ ఒక డ్యాన్స్ వేస్తారు. అది ఓపెన్ ఎయిర్ థియేటర్ అనమాట. స్వాంగ్ డ్యాన్స్ దాని పేరు. ఆ డ్యాన్స్లో ఫోక్, డాన్స్, డ్రామా అన్నీ కలగలుపు ఉంటాయి. చాలా ఫేమస్ డ్యాన్స్ ఇది, స్వాంగ్ డ్యాన్స్. ఎవరు వేస్తారంటే సహారియాస్ అనమాట. ఇదంతా కూనో నేషనల్ పార్క్ దగ్గర ఉన్న సహారియా ట్రైబ్స్ గురించి. సో ఓవరాల్గా కూనో నేషనల్ పార్క్ ఒకటి మరియు గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఈ రెండింటి గురించి కూడా చూసుకోవాలి.